హాయ్ అండి. నమస్కారం అండి. పెద్దలందరికీ నా నమస్కారం, పిల్లలందరికీ నా శుభాశీస్సులండి. అయితే మనం ఇప్పుడు ఇంకొక సామెత కోసం ప్రిపేర్ అవుతున్నాం. అదేంటంటే, అత్త మీద కోపం తుత్త మీద చూపినట్లు. అంటే సహజంగా ఇవి ఎలా ఉంటాయంటే, మామూలుగా అత్త మీద అంటారు. అంటే అత్తగారు తిట్టిందనో, ఆ అత్తగారు అమ్మాయి ఇట్రావే, ఈ పాలు పెడత కడుకురా, తొందరగా తొందరగా కడుకురా అమ్మాయి అని ఒక విసిరిద్ది అనమాట. ఏంటి ఇంకా ఇక్కడే నిలబడున్నావు, తొందరగా వెళ్ళి కడుకురమ్మా అనేవారండి. ఇది ఇప్పుడు కాదు, పూర్వీకులు అప్పుడు అన్నప్పుడు కొంచెం సున్నితమైన కోడలు, కొంచెం మెత్తగా ఉండే అమ్మాయి అయితే అమ్మో అత్తగారు జాగ్రత్తగా కడుకురమ్మన్నారు, ఎంతో బాగా కడుకు రావాలి అనుకుని దాన్ని బాగా శుభ్రంగా కడిగి రుద్ది అప్పుడు సబ్బులు సర్ఫులు లేవండి. పిడతల కాలంలో సబ్బులు సర్ఫులు లేవు. ఏమున్నాయి అనుకున్నారు? ఒక చెత్త అంటే ఏంటి? వరిగడ్డి నుండి వచ్చిన దాని తాలూకా ఎండిపోయిన తర్వాత వచ్చిందని చెత్త అంటారనమాట. అది పశుగ్రాసంగా వాడుతుంటారు. గేదెలు ఉన్న వాళ్ళకి, ఆవులు ఉన్న వాళ్ళకి, అంటే పాడి పరిశ్రమ నిర్వహించే వాళ్ళకి ఆ చెత్త గురించి తెలుస్తుంది. మా ఊర్లో వాళ్ళకి, అలా పల్లెటూరులో పాడి పరిశ్రమ చేసే వాళ్ళందరికీ తెలుసు. కానీ ఇదేమో ఇప్పుడు ఈ ఈ కాలం పిల్లలకి అలా కేంద్రాల్లో కొనుక్కునే వాళ్ళకి కానీ, లేదా రెడీమేడ్ మిల్క్ వస్తున్నాయి, టెట్రా ప్యాక్ అని ఇలా తెచ్చుకునే వాళ్ళకి అయితే మాత్రం ఈ చెత్త వ్యవహారం తెలియదు. అయితే మళ్ళా మనం దుత్త దగ్గరకు వచ్చేద్దాం. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు. అదే కొంచెం సెన్సిటివ్గా ఉన్న పాప, వీళ్ళకి ఎంత వయసు ఉంటుంది? పాప కాక అప్పుడు పిల్లలకి 11-13 సంవత్సరాల్లోనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళండి. ఆ అమ్మాయి అమ్మో అత్తయ్య కడుకురమ్మన్నారు అని అతి భద్రంగా కడుక్కొచ్చి తీసుకొచ్చి పెడతారు. అదే కొంచెం గడుగ్గా ఉంటారు కదా, గడుసు పిండం. ఈ గడుసు పిండం ఏం చేస్తుంది అంటే, అవరా ఇది నాకు చెప్పిద్దా అనుకుని, నాకు ఇంత పవర్గా చెప్పిద్దా, ఈమె ఎంత అత్త అయితే మాత్రం అనుకుని దాన్ని తీసుకెళ్ళి పంపు దగ్గర పంపుకు ఒక దెబ్బ వేసేస్తే అయిపోయే ఇంకేముంది, అత్త మీద కోపం దొత్త మీద చూసినట్లు అయిపోయింది. అయితే ఇంకో రకంగా కూడా వాడతారు. ఎలా అంటే, అత్తగారు ఏమంటదంటే, అమ్మాయి పెందల కడ పిల్లాడికి అన్నం వండి పెట్టు. పిల్లాడు అంటే హస్బెండ్ కాదు, ఆమె కొడుకు కాదు, మనవడు మనవరాలు వీళ్ళు ఉంటారు కదా. సాయంత్రం కాసేపు ఆగితే లైట్ వేసిన తర్వాత పురుగులు వస్తాయి కదండి. ఆ టైం దాకా కాకుండా పిల్లలకి మాత్రం ఏదేమైనా 5-6:30 లోపు అన్నాలు పెట్టేసేవాళ్ళు ఆ కాలంలో, కేవలం పురుగులు వస్తాయని. మరి అనేక క్రిమికేటకాలు భోజనంలో పడితే అవన్నీ కలిపి తినిపించే కన్నా వేళ పట్టున భోజనం చేయమని. పెద్దలు కూడా 7 భోజనం చేసేవాళ్ళు. ఈ జలుబుతోటి నా వల్ల అట్లా మాట్లాడతాం. అయితే ఇలా వేళ పట్టున అన్నం వండి పెట్టమ్మా అని చెప్పడం కూడా కోపమే. ఈ పిల్లలకి అంతే కదా, అప్పటి పిల్లలకి, అప్పుడు పిల్లలు కాబట్టి. ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు టైం టు టైం తినాలి, 7 కల్లా తినాలి, ఆ మంతిని సత్యనారాయణ చెప్పింది వినాలి, ఇంకా డాక్టర్స్ అని ఇలా ఉన్నారు కదా. ఎవరైనా నాకు గుర్తు రావట్లేదు, కొబ్బరి నూనె దాకమని ఆయన అనూష, నీకైతే గుర్తు వస్తుంది, నేను ఆయన పేరు మర్చిపోయాను. సరేనా? నువ్వు నిన్న నన్ను అనేసావుగా గడసరి. సరేరా. అయితే ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే, అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. అంటే ఎవరి మీద అయినా చూపిస్తారండి. ఆఫీసర్ విసుకున్నాడు అనుకోండి, అక్కడ జాబ్ చేసే వ్యక్తి లేదా ఆ కొలీగ్స్ అందరూ కలిపే చేస్తారు. ఆఫీసర్ అత్త అయితే వీళ్ళందరూ కోడళ్ళ కింద, వీళ్ళందరూ వీళ్ళకి తోచింది వీళ్ళు చేస్తారు. నాకు తోచిన విధంగా నేను చెప్తున్నానండి సామెతలు. ఏంటంటే నాకు ఒక వీడియో కోసం చెప్తున్నాను. నేను నిష్ణాతురాలని అయితే చెప్పట్లేదు, ఓకేనా? ఇంకా అంతకన్నా నేను, మరి నా టైం ఎంత అయిందో కూడా నాకు తెలియదు. అది అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను. చూడండి. ఇంకా ఈరోజు సామెత తింటేనండి, ఇంకంతే. యాదృచ్ఛికంగా ఎలా ఉంటే అలా పెట్టేస్తుంది ఈ పావుని.